యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం ఇలా రాయబడింది. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయను గనుక ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవుడు తన పరిశుద్ధ లేఖనము మనకు దీవెనగా చేయను గాక. ఆమేన్. ప్రియులారా, ఇక మరి వేరే ఆలస్యం లేకుండా నేరుగా వాక్య ధ్యానానికి వెళ్ళిపోతున్నాను. ఈ దినానికి అనగా జూన్ 15వ తారీఖున ప్రత్యేకత ఎవరికైనా తెలుసా అండి? ఏంటండి గట్టిగా చెప్పండి. ఈరోజు తండ్రుల దినోత్సవం, తెలుగులో చెప్పాలంటే ఫాదర్స్ డే కదండి. హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పుకునే పిల్లలు ఎంతమంది తమ తండ్రులు బాధపడుతున్నారు కదండి. ఆ రోజు మాత్రం చాక్లెట్టో బిస్కెట్టో లేకపోతే ఏదో ఓ సొక్కాతో ఏదో గిఫ్ట్ పట్టుకుని వెళ్ళిపోయి నాన్నగారికి వెళ్ళిపోయి హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పి నాన్నగారు డబ్బులు వేసుకుంటారు కదండి. ఈ ఒక్కరోజు కాదండి. హ్యాపీ ఫాదర్స్ డే అంటే నాన్న యొక్క కష్టాన్ని, నాన్న యొక్క వాళ్ళ కుటుంబం కోసం పడే, బిడ్డల కోసం పడే ఆ శ్రమను గుర్తించి వాళ్ళని సంతోష పెట్టడానికి ఒక రోజు అని ఎవరో ఒకరు నిర్ణయించారు. దాన్ని పట్టుకొని అదేదో అలవాటుగా, ఏదో సాంప్రదాయంగా, ఆచారంగా ఆ ఒక్కరోజు ఏదో ఒక మాట అనేస్తే సరిపోద్ది అనుకుని పిల్లలు ఆ ట్రెడిషన్లో ఉండిపోయారు. నేను ఏమంటానంటే హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ సిస్టర్స్ డే, హ్యాపీ బ్రదర్స్ డే, హ్యాపీ ఫ్యామిలీ డే, హ్యాపీ ఉమెన్స్ డే, ఇవన్నీ ప్రతిరోజు చేయాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి? ప్రతిరోజు చేయాల్సిందే. ఈరోజు వాళ్ళు పెట్టారు కాబట్టి మనం చేసుకుంటున్నాం కాబట్టి ఒకసారి హ్యాపీ ఫాదర్స్ డే అన్న మాట ఎందుకు ప్రవేశపెట్టారో, లేకపోతే ఎందుకు ఆ రోజు చేస్తున్నారంటే నాన్నను సంతోషపరచాలి అని. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి ఒకసారి, నాన్నని. ఒకసారి మీ ఇంట్లో ఉన్న పిల్లలను, మీ ఇంట్లో ఉన్న వాళ్ళను, మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలించుకొని ఆలోచన చేస్తుంటే ఎంతమంది తమ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు సంతోష పెట్టగలుగుతున్నారు? ఎంతమంది తన ఇంట్లోనే తన నాన్నను తన కుటుంబం కోసం, తన బిడ్డల కోసం చెమటనే రక్తంగా చిందించి, రక్తాన్ని చెమటగా చిందించి తన శ్రమ పడి కుటుంబాన్ని పోషించడానికి 24 గంటలు కష్టపడుతున్న నాన్న కష్టాన్ని గుర్తించి అబ్బా నాన్నని ఇబ్బంది పెట్టకూడదు, నాన్న సంతోష పెట్టాలి అనే ఆలోచన ఎంతమంది పిల్లలకు ఉంటుంది అని ఆలోచన చేయండి ఒకసారి. ఏమండి, తల్లిదండ్రులు విసిగిపోయి అంటారు, బాబు మాకేం సంపాదించొద్దు కానీ కుదురుగా ఉండరా బాబు, మాకు అదే చాలు అంటారు. దేవుని స్తోత్రం. అంటే నాన్నను సంతోష పెట్టాల్సిన పిల్లల్ని తల్లిదండ్రులు ఏ స్థాయికి వచ్చేసారండి, మాకు ఏం ఇవ్వద్దండి బాబు, మమ్మల్ని సంతోష పెట్టాల్సిన అవసరం కూడా లేదు, అది బాగుంటే చాలు, కుదురుగా ఉంటే చాలు, దేవుని స్తోత్రం అనే స్థాయికి పిల్లలు వెళ్ళిపోయారు. ఈరోజు నేను జ్ఞాపకం చేయాలనుకున్న విషయం ఏంటంటే, ఈ లోకంలో ఉన్న అమ్మ నాన్నల్ని, తల్లిదండ్రులు ఖచ్చితంగా మనం గౌరవించాలి, వాళ్ళు సన్మానించాలి, సంతోషపెట్టాలి. అది 100% చేయాల్సిందే. అయితే కొంతమంది నాన్నలు చూస్తున్నాం, కొంతమంది అమ్మలు చూస్తున్నాం, పిల్లల్ని చంపేసే నాన్నలు, తన సొంత కడుపును పుట్టినటువంటి బిడ్డల్నే అమానవీయంగా అత్యాచారాలు చేసే తండ్రులు, గొంతు నులుగు చంపేసే తల్లులు, ఇలాంటి ఘటనలు ఎన్నో మనం చూస్తున్నాం ఈనాటి ప్రపంచంలో. ఖచ్చితంగా తల్లిదండ్రులు సంతోషపెట్టండి, కనపరచండి. దేవుడు లేఖనం చెప్తుంది, ఒకవేళ తన కడుపును పుట్టిన తన తల్లి అయినా వాడిని మరుచులేమో కానీ నేను నిన్ను మరువను అని చెప్పిన మన పరమ తండ్రిని మాత్రం ఖచ్చితంగా సంతోషపెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈనాటి క్రైస్తవ జీవితం కానీ, సంఘ జీవితం కానీ, వ్యక్తిగత విశ్వాస జీవితం కానీ, భక్తి ప్రయాణం కానీ ఎందుకు అని ఆలోచన చేస్తే ఖచ్చితంగా చెప్పాల్సిన ఏకైక మాట మన తండ్రిని సంతోష పెట్టడానికే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని లేఖనంలో చాలా విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఈరోజు నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు ఎందుకు మనం ప్రభువుని సంతోష పెట్టాలి, మన తండ్రిని సంతోష పెట్టాలి అని ఆలోచన చేస్తే మీరు చూడండి, కొరింథీ మొదటి పత్రిక మీరు చూస్తే 2వ పత్రిక, క్షమించండి, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 15
వచనాన్ని ఎవరైనా చదవండి. ఎందుకు మనం ప్రభుని సంతోష పెట్టాలి అని అంటే, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించాలి. దేవునికి స్తోత్రం. 14వ వచనాన్ని కూడా మీరు చూస్తే, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ. దేవునికి స్తోత్రం. సింపుల్ గా చెప్పాలంటే, మన కోసం తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టి ఈ లోకంలో నుంచి మనల్ని విమోచించి ప్రత్యేకపరిచి, ఇక మీరు ఈ లోక సంబంధులు కాదు నా వారు అని తన పేరు మనకు పెట్టి మనల్ని ప్రత్యేకపరిచిన వారి లోపల ఆయన తప్ప ఇంకెవ్వరూ లేరండి. దేవునికి స్తోత్రం. ఈ లోపల మనల్ని కన్నవారు, మనం కన్నవారు, మన పితరులు, మన తోటివారు, మన బంధువులు, మన స్నేహితులు, ఈ కలకాలం మీతో ఉండిపోతామని మనకు వాగ్దానం చేసిన వాళ్ళు, కలలో కూడా మిమ్మల్ని శ్రమ పెట్టమని మనకు మాటిచ్చిన వారు, ఖచ్చితంగా మన మీద చూపిస్తున్న వారి ప్రేమ వెనక ఏదో ఒక స్వార్థం ఉంటుందండి. దేవునికి స్తోత్రం. ఇలాంటివి మీరు నన్ను మళ్ళీ తప్పుగా అనుకుంటారేమో. చాలా మంది 100కి 90% వాళ్ళు చూపించే ప్రేమ వెనుక ఖచ్చితంగా ఏదో ఆశ ఉంటుందండి. ఉంటుందా ఉండదా? అమ్మ నాన్నల బిడ్డలు బాగా పెంచుతారు. అందరూ అన్నం చాలా మంది బాగా పెంచి, ఎందుకయ్యా ఇంత బాగా నీ కొడుకుని పెంచుతున్నావు, ఎందుకు అంత ప్రయోజనం చేయడానికి ప్రయత్నిస్తున్నావు అంటే, లేదండి వాడు పెద్దోడై ప్రయోజకుడై బాగా సంపాదించుకొని వాడి కుటుంబాన్ని పోషించి మా అమ్మలో కూడా చూస్తాడని కష్టపెట్టకుండా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని కష్టపడతారు పిల్లల కోసం తల్లిదండ్రులు? భవిష్యత్తులో మమ్మల్ని చూడకపోతారా అని. ఇప్పుడు ఎలా ఉన్నారో మనందరికీ తెలుసులేండి. బాగా సంపాదించి అమ్మ నాన్నని అనాథాశ్రమాలకు పంపించేవాళ్ళు, రోడ్డు బయట వదిలేసేవాళ్ళు. ఏమండి, మనం చూస్తున్నాం చాలా మందిని. కానీ వాళ్ళ ఆశ ఏంటి? తమ పిల్లలు వారిని బాగా, అమ్మ నాన్నల ప్రేమ. పిల్లలు ప్రేమిస్తారు అమ్మ నాన్న. అమ్మ నువ్వు నాకు చాలా ఇష్టం అమ్మ, డాడీ ఐ లవ్ యూ డాడీ అని చెప్తారు. ఎందుకంటే ఆ సాయంత్రం డబ్బులు, సాయంత్రం బట్టలు, సాయంత్రం ఏయో కావాలి మరి. అందుకని ముందు ఒక మాట మంచిగా చెప్తారు. దేవునికి స్తోత్రం. అందరు ఎలా ఉంటారో అన్న, కానీ కొంతమంది నిస్వార్థంగా ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ చాలా మంది ఇలాగే ఉంటారండి. అక్క చెల్లెల మధ్య ప్రేమ, అన్నదమ్ముల మధ్య ప్రేమ, బంధువుల మధ్య ప్రేమ, ఇది మనకు బాగా తెలుసు కదా. అన్నీ బాగుంటే వావ్ మనతో ఎంత బాగా ఉంటారంటే కనెక్టింగ్ ఎయిర్టెల్, కనెక్టింగ్ పీపుల్ అన్నట్టు అందరితో కలిసిపోతారు. అన్నీ బాగా ఉంటాయి. అవునా? ఏమీ లేకపోతే, ఏమాత్రం కొంచెం కష్టం వస్తే, ఏమాత్రం కొంచెం బాధ వస్తే, హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తే, మనకు సహాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే, మనకు తెలుసు కదా మీరు ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి ఏమయ్యారు. కొంతమంది కునుకుతున్నారు, కొంతమంది అందుబాటులో లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేరా? ఖచ్చితంగా ప్రతి వారి ప్రేమలో స్వార్థం ఉంటుంది, ఆశ ఉంటుంది దాని వెనక. కానీ నీ దగ్గర నుంచి ఏది ఆశించకుండానే నిన్ను ప్రేమించింది నా తండ్రి అయిన యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటారు, జీవించే వారికి మీదట తమ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవదేవుని కొరకు మాత్రమే జీవించాలి, తన తండ్రిని సంతోష పెట్టాలి అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చల్లగా ఉండడం ఒక కారణం, పైనుంచి చల్లగా గాలి తగులుతుంది ఒక కారణం. పొద్దుగాల చలిదానం తినొచ్చుంటారు. చక్కగా చిన్నగా మాగాని పడుతుంది. అందులో పెద్దయ్య గారు ఒకరు లేరు. ఆయన అయితే పుల్లగా అందరి ముందు భీకరంగా కనబడతారు. పడుకుందామని నిద్ర రాదు. దేవునికి స్తోత్రం. మంచిది, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఉద్దేశం కాదు. కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా, మన భక్తి జీవితం మన ప్రభువుని సంతోష పెట్టడానికి, ఈ విషయాన్ని మనసులోకి వెళ్తే చాలు. మన తండ్రిని సంతోష పెట్టడానికి, మన తండ్రిని మహిమపరచడానికి. ఈ లోపల ఫాదర్స్ డే అని చెప్తున్నావు. నువ్వు ఖచ్చితంగా నీ తండ్రికి నువ్వు హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పాలంటే, లేక నీ తండ్రిని నువ్వు గొప్పగా చూడాలంటే నీ తండ్రికి సంతోష పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అందరూ వినే ఉంటారు, క్రికెటర్ రింకు సింగ్ అని. ఎంతమంది తెలుసు? రింకు సింగ్ క్రికెటర్. మీ పెద్దవాళ్ళకి తెలియదు, పొరలు బాగా తెలుస్తుంది. ఏమండి, చాలా పేదోడండి. క్రికెట్ టీంలోకి రాకముందు అబ్బాయి చాలా పేదోడు. వాళ్ళ నాన్న
ఏదో అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తాడు. అది వాళ్ళ స్థితి. చాలా కష్టపడ్డాడు, క్రికెట్ నేర్చుకున్నాడు, ఆడాడు, గల్లీలో ఆడాడు, జిల్లా స్థాయి ఆడాడు, రాష్ట్ర స్థాయి ఆడాడు, ఏమంటే రంజీ ట్రోఫీలో ఆడాడు, మొత్తానికి ఇండియా టీం సెలెక్ట్ అయ్యాడు. కానీ డబ్బులు రాగానే ఏ అపార్ట్మెంట్లో వాళ్ళ నాన్న పనిచేశాడు అదే అపార్ట్మెంట్లో మంచి ఖరీదైన ఫ్లాట్ కొన్నాడు. ఆ ఫ్లాట్లో నాన్న వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా ఈ ఫ్లాట్లో ఒక్క ఫ్లాట్ అయినా కొనగలుగుతానా అనే ఆలోచన వాళ్ళ నాన్నకు కూడా వచ్చి ఉండదండి. వాళ్ళ నాన్నకు మంచి ఫ్లాట్ కొనిచ్చాడు, మంచి కారు కొనిచ్చాడు, థార్ అనే కారు కొనిచ్చాడు, మంచి బైక్స్ కొనిచ్చాడు. ఏంటంటే మా నాన్న మా కోసం బాగా కష్టపడ్డాడండి, నేను మా నాన్న బాగా చూసుకోవాలంటాడు. దేవునికి స్తోత్రం. అలాంటి కొద్ది మందిదే చూస్తాం కదండి తన తల్లిదండ్రులను సంతోషపెట్టాలనుకునే. ప్రియులారా, నేను అంటాను, నీకోసం ప్రాణం పెట్టిన నీ తండ్రిని నువ్వు ఎంత సంతోషపెడుతున్నావు? ఈ ఉదయం నేను అడగాలనుకున్న ప్రశ్న ఇది. ప్రభుతో సహవాసం చేస్తున్నావు, ప్రభు దగ్గరకు వస్తున్నావు, దేవుని మాటలు వింటున్నావు, దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందుకుంటున్నావు, కాస్త కోస్త మేలు అనుభవిస్తున్నావు, ఎలాగైనా ప్రభుతో సహవాసం చేయాలని ప్రయాసపడుతున్నావు. ఇదిగో నీ భక్తి నీ తండ్రిని సంతోషపరుస్తుందా అనే ప్రశ్న ఖచ్చితంగా ప్రతిసారి మనం ప్రభుని అడగాలి, ప్రభు దగ్గర వేసుకోవాలి. మనం వేసుకోవాల్సిందే. ఎందుకు సంతోషపరచాలంటే ఎవరు తండ్రిని సంతోషపరుస్తారో, ఎవరి యందు దేవుడు ఆనందిస్తాడో వాళ్ళని దేవుడు ఒంటరిగా విడిచిపెట్టడు. వారు వెళ్ళాలనుకున్న గమ్యానికి దేవుడు వారిని చేరుస్తారు. ఈ మాట మనం చదివాం యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో. దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు తన తండ్రి కోసం మాట్లాడుతూ అంటారు, ఆయనకి ఇష్టమైనది నేను ఎల్లప్పుడూ చేస్తాను కాబట్టి ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది ఏడుస్తూ ఉంటారు, అయ్యో నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నాకు తోడెవరు లేరు, నాకు బాధలు వచ్చేసాయి, కష్టాలు వచ్చేసాయి, నేను ఇబ్బందుల్లో పడి వెళ్ళిపోతున్నాను, నాకు నాన్న వాళ్ళు ఎవరు లేరు. నువ్వు నిజంగా నీ తండ్రిని సంతోషపెడితే ఆ బాధ నీకు ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఒంటరితనంలో ప్రభు నీకు తోడుంటారు. అసలు నువ్వు ఒంటరివి కాదు, నువ్వు ప్రభు సంతోషపెడితే నీతో ప్రభు ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఒంటరిని ఎప్పుడు అంటావు? మాతో ఎవ్వరు లేనప్పుడు. నీ తండ్రి ఉంటే, మీ నాన్న నీతో ఉండగా నువ్వు ఒంటరిగా అవుతావండి? చెప్పండి ఒకసారి. అనాథని ఎప్పుడు అంటావు? నాదుడు అనేవాడు ఎవరు లేకపోతే, నా అనేవాళ్ళు ఎవరు లేకపోతే వాళ్ళు అనాథ. మనం అనాథలం కాదండి. దేవునికి స్తోత్రాలు. ఒకవేళ ఈ భూలోకానికి ఎవరు లేకపోవచ్చు, నువ్వు అన్నదానే కావచ్చు, కానీ నీకు నీ పరలోకం తండ్రి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చాలా ధైర్యంగా ధీమాగా ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో నేను చాలా ఎక్కువగా ప్రౌడ్ ఫీలింగ్ అంటే చూడండి, ప్రౌడ్, గొప్ప గర్వంగా ఫీల్ అవుతున్న విషయం ఏంటో తెలుసా? దేవుని లేఖనంలో ఒక మంచి మాట ఉంటుంది, గాడ్ ఈజ్ అవర్ కింగ్. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు ఎవరండి? తండ్రి మాత్రమే కాదు, ఆయన మనకు రాజు. దేవునికి స్తోత్రం. చెప్పండి ఒకసారి, నా దేవుడు నాకు రాజు. మీకేం అనిపించట్లేదా? నాకు లోపల బత్తాలు ఇప్పేసి తిరిగాలని చెప్తున్నాడు, అంత గర్వంగా గొప్పగా అనిపిస్తుంది. అవును, నా దేవుడు రాజు, నన్ను పాలించేవాడు, నన్ను పోషించేవాడు, నా ముందర నడిచేవాడు, నా పక్షంగా యుద్ధాలు చేసేవాడు, నన్ను నడిపిస్తున్నవాడు సామాన్యుడు కాదు. ఈజ్ అ మైటీ కింగ్, శక్తివంతమైన రాజు. దేవునికి స్తోత్రం. ఒక రాజ్యం ఓడిపోయిందనో లేకపోతే ఒక ఊరు ఓడిపోయిందనో అని ఎప్పుడంటాం? ఆ ఊరిని పాలించేవాడు, ఆ రాజ్యాన్ని పాలించే రాజు ఓడిపోతే ఆ రాజ్యం ఓడిపోయిందంటాం. ఇప్పుడు చెప్పండి, నేను ఎప్పటికీ ఓడిపోను, ఇంకా నా రాజు అన్బీటబుల్. నా దేవుడు, నా రాజు ఎప్పుడు ఓడిపోవడం. దేవునికి స్తోత్రం. ఆయన ఓటమే లేదు. ఉందండి? మరి నేను ఓడిపోతానా? నేను ఒంటరిదాన్ని అయిపోతానా? నేను ఏమన్నా నిరాశించిపోతానా? నన్ను అందరూ తొక్కేస్తారా? దేవునికి స్తోత్రం. ఏం చెప్తారు? అప్పుడు నన్ను అందరూ తొక్కేస్తున్నారండి అయ్య గారు, నన్ను అందరూ అంచేస్తున్నారండి అయ్య గారు, నన్ను లేవనవట్లేదండి. అది నీకు రాజు లేడు అనమాట. దేవునికి స్తోత్రం. నువ్వు నిజంగా రాజు బిడ్డవైతే, ఆ రాజు పరిపాలన ఉన్న వ్యక్తివైతే నువ్వు చెప్పాలి, ఐఎమ్ అన్బీటబుల్, నేను ఓడిపోను. దేవునికి స్తోత్రం. నేను ఒంటరిదాన్ని కాదు, నేను అనాథని కాదు. నువ్వు దేవుడు సంతోషపరిస్తే, నీ తండ్రి నువ్వు సంతోషపరచగలిగితే నేను ఒంటరిగా విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. అంతేనా? ఒంటరిగా వదిలేడు మాత్రమే కాదండి, నీ టార్గెట్ ని ఆయనే తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండం చూడండి 8వ అధ్యాయం, ఒక్క మాట చదవండి, నేను ముందుకు వెళ్ళిపోతాను.
సంఖ్యాకాండము 8వ అధ్యాయము 8 దయచేసి గమనించండి. సంఖ్యాకాండము మీరు చూడగలిగితే అందులో మంచి మాట ఒకటి రాయబడింది. 14వ అధ్యాయం 8వ వచనం. 14వ అధ్యాయము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనం చేర్చి దానిని మనకిచ్చును. ఈ మాటలు చెప్తున్నటువంటి వ్యక్తి కాలేబు అనే వ్యక్తి అండి. ఎప్పుడు కుమారుడైన కాలేబు. అతడు అంటాడు, ఇదిగో దేవుడు నీలో ఆనందిస్తే, నీ వలన దేవుడు సంతోషపడితే, నువ్వు వెళ్ళాలనుకున్న ఆ దేశానికి, నీ గమ్యానికి ప్రభు నిన్ను చేరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మందికి చాలా టార్గెట్స్ ఉంటాయి కదండి, చాలా గమ్యాలు ఉంటాయి. ఈ సంవత్సరం అలాగే నీకు చేశారండి, ఈ సంవత్సరం ఇది పూర్తి చేసేయాలి, ఈ సంవత్సరం ఇలా నా బిడ్డల కోసం ఇది ప్లాన్, నా కుటుంబం కోసం ఇది ప్లాన్, నా భార్య కోసం ఇది ప్లాన్, నా ఇల్లు కోసం ఇది ప్లాన్. చాలా టార్గెట్స్ మనకు ఉంటాయి కదండి. అన్నిటికంటే శ్రేష్టమైన టార్గెట్ తెలుసా? నేను ఆ రాజ్యానికి చేరాలండి, మోక్షానికి వెళ్ళాలి, ప్రభుతో ఉండాలి. దేవుని లేఖనం చెప్తుంది, నీలో ప్రభు ఆనందిస్తే, ఏం చేస్తే? ప్రభు ఆనందిస్తే ఆ గమ్యానికి ప్రభు నిన్ను చేర్చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం వెళ్ళాలంటే భయపడాలి. మనకి ఎవరైనా వాళ్ళు తోడొస్తున్నారంటే, మనకు తీసుకెళ్ళే వాళ్ళు ఉన్నారంటే. ఎప్పుడైనా మీరు వైజాగ్ తెలియని ప్లేస్ ఒంటరిగా వెళ్ళారా? ఒంటరిగా తెలియని ప్లేస్కి, తెలియని ప్లేస్, ఆ ఏరియాకి అసలు తెలియదు, కానీ వెళ్ళాల్సి వచ్చింది. ఒంటరిగా వెళ్ళారు ఎప్పుడైనా? ఎలా ఉంటుంది తెలుసా? బిక్కి బిక్కి అనుకొని. వైజాగ్ ఎంత దారుణం తెలుసా? అన్ని ఏరియాలు ఒకలా ఉంటాయి, తప్పిపోతాం. అదే వాళ్ళు ఎవరైనా వాళ్ళు తీసుకెళ్తున్నారు బాగా తెలిసిన వాళ్ళు అనిపిస్తే ధీమాగా కాలేజ్ ముందు వెళ్తాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అన్నీ తెలిసిన వాళ్ళు మనం చేర్చాల్సిన గమ్యానికి. ఇప్పుడు మనకి లోకంలో ఏం తెలియదండి, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో, ఆ గమ్యానికి ఎలా చేరాలో. కానీ అన్నీ తెలిసిన నీ తండ్రి నువ్వు చేర్చుతాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు తెలుసా? నువ్వు ఆయన నీలో ఆనందిస్తే. దేవునికి స్తోత్రం. చాలా బాగుంది పాస్టర్ గారు. దేవుడు మనలో ఆనందిస్తే, దేవుడు మనలో సంతోషిస్తే, మనం దేవుడిని సంతోషపరచగలిగితే ఆయన మనల్ని ఒంటరిగా వదలడు, మన గమ్యాన్ని మనం చేరుస్తాడని మంచిగా చెప్పారు. ఎలా? మనుషులకైతే చెప్పొచ్చు, పలానా వాళ్ళకి ఏది ఇష్టమో అది ఇస్తే సంతోషపడతారు, అవునా? మన రూబెన్ గారికి అయితే ట్రాక్టర్ మీద వరుసగా 2-3 నెలలు ఫ్రీగా వస్తాను డ్రైవర్ అంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు. అవును, పనిచేసే వాళ్ళు దొరికితే ఫ్రీగా హ్యాపీ. రైతులకి మీ పొలంలో ఫ్రీగా పనిచేస్తారంటే హ్యాపీ. అవును, మనుషులకైతే ఏది అవసరమో, ఏది కావాలో తెలిస్తే అది చేస్తాం. మన దేవునికి స్తోత్రం. ఆయన ఏమో కనబడ్డు. ఎలా? ఆయన కనబడ్డు కానీ మనకి కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనం బాగా చూడగలిగితే మనకు కనబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. మనం దేవుణ్ణి సంతోషపెట్టడం ఎలా, మన తండ్రిని సంతోషపెట్టడం ఎలా, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడిని సంతోషపెట్టడం ఎలా. ఇది యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, ఆయనకి ఇష్టమైనది నేను చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఏంటి ఆయనకి ఇష్టమైనది? యేసు ప్రభుకు తెలుసు, తండ్రితో ఉన్నవాడు ఆయన దేవుడు కనుక ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఆయనకి ఇష్టమైనది ఏదో ఆయన చేస్తున్నాడు. మనం యేసుని ఫాలో అయిపోతే చాలండి. దేవునికి స్తోత్రం. నువ్వు యేసు ప్రభుని ఫాలో అయిపోతే, దేవుడు చేసినట్టే మనం చేయగలిగితే, మనం కూడా మన తండ్రిని సంతోషపెట్టగలం. దేవునికి స్తోత్రం. ఏంటి, ఏం చేయాలి? ఇంత త్వరగా 4 విషయాలు 4 వ్యక్తులను చూపించేస్తాను. మొట్టమొదటిది, తండ్రిని సంతోషపెట్టినటువంటి బిడ్డలు ఉన్నారండి బైబిల్ గ్రంథంలో.
వాళ్ళు ఏం చేశారో మనం జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా మన తండ్రిని సంతోషపెట్టగలం. నెంబర్ 1, ఎవరు సంతోషపెట్టగలరు దేవుని అని అంటే, చూడండి ఆదికాండం 22వ అధ్యాయంలో మనం గమనిస్తాం. అబ్రహాం ఒక కొడుకున్నాడు. ఎవరండి అతని పేరు? అందరు చెప్పాలి. ఎవరండి? నాకు ఒక్క 2-3 రకాలుగా వినబడుతుంది. ఇస్సాకు, వాగ్దాన పుత్రుడు. ఏమండి? ప్రామిస్డ్ సన్. వాగ్దానం ఇచ్చి వాగ్దానం ద్వారా వరపుత్రుడు. దేవునికి స్తోత్రం. అతని ద్వారా సంతానాన్ని వృద్ధి చేస్తానని దేవుడు మాటిచ్చాడు. అబ్రహాముకి ఇవ్వబడిన ఏకైక కుమారుడు అంటే దేవుని మాట ద్వారా ఆ కొడుకును ప్రభు అన్నాడు తీసుకొచ్చి బలిచ్చే. 22వ అధ్యాయం మనం చూస్తాం. మొదటి నుంచి చూస్తే, నీ ఒక్కడే ఉన్న ఇస్సాకుని తీసుకొచ్చి నాకు బలిచ్చే అంటే అబ్రహాం తీసుకెళ్ళిపోతాడు. మనం అందరూ అక్కడ అబ్రహాం భక్తనం కోసం, అబ్రహాం యొక్క విశ్వాసం కోసం మాట్లాడతాం. అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచి తన కొడుకుని తీసుకెళ్లి బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడండి. అవునా? అక్కడ అబ్రహాము విశ్వాసం ఎంత గొప్పగా కనిపిస్తుందో నాకైతే ఇస్సాకు విధేయత కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇస్సాకు చిన్నవాడు అనుకుంటారా? దేవుడు ఇస్సాకును బలివు అని చెప్పడానికి ఆ టైంలో ఇస్సాకున్న వయసు తెలుసా? దాదాపుగా 13 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. ఎంత అండి? 11 సంవత్సరాల వయసు ఉన్న కుర్రాడండి. అలా నేను తీసుకెళ్ళి ఇచ్చానంటే, తండ్రి ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఒప్పుకుంటారు ఎవరన్నా? ఎరడానికి అన్నది చంపడానికా? నన్ను చంపడానికా? నన్ను కానీ తలాలు ముందుగా పెంచావు, అడిగిందల్లా ఇచ్చావు, ముసలిదాల్లో పుట్టాను కదా అని గారామం చేసావు అని చంపడానికా? అప్పటికి ఇస్తాక అడిగాడండి, నాన్న నిప్పులు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, మరి గురిపెళ్ళేది నాన్న. దేవునికి స్తోత్రం. అది డౌట్ వచ్చేసింది. అడిగాడు. ఇస్సాకు అన్నాడు, లేక అబ్రహాం లేదు నా దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. మీదకి వెళ్ళిన దాకా ఉండి రాళ్ళు పేర్చాడు, కట్టెలు పేర్చాడు, చక్కగా అన్ని పేర్చాడు. నాన్న సైలెంట్గా వచ్చి చేతులు కట్టాడు. చేతులు కాళ్ళు కడతా ఉంటే ఇస్సాకు అర్థమైపోయింది ఆ బలిపోసి ఎవరో కాదు నేనే. దేవునికి స్తోత్రం. ఒక మాట కూడా అన్నట్టు బైబిల్ చెప్పలేదు అని. ఎంత విధేయత తెలుసండి. చంపేస్తున్న నాన్న చేతుల్లో ఒదిగిపోయాడు. దేవునికి స్తోత్రం. నాన్నకి ఎంత ఇష్టమైపోయాడంటే ఇస్సాకు కోసం అబ్రహాం తీసుకున్న శ్రద్ధ చిన్నది కాదండి. ఇస్సాకుని ఏడిపిస్తా ఉంటే హాగరు వాళ్ళ కుమారుడు ఇస్మాయిల్ ఇస్సాకుని ఏడిపిస్తా ఉంటే తట్టులేకపోయాడు. ఏమండి? ఇస్సాకు ఆస్తిని అంతా ఇచ్చాడు. హాగర్ని తన ఇస్మాయిల్ ఇంకో కుమారుడిని దూరంగా తగిలించాడు. ఎందుకంటే ఇస్సాకుతో పోటీగా ఉండకూడదని. ఇస్సాకుని ఎంత ప్రేమించాడంటే కావలసిన ఇచ్చాడు. తన భార్యను కూడా ఈ అన్ని జనుల్లో నుంచి ఎవరు నా భార్య వద్దు, నా సొంత ఊర్లో నుంచే, నా వాళ్ళలో నుంచే నా బిడ్డకు భార్య కావాలి అని ఎలియాజరును ప్రేరేపించి తీసుకుని పంపించాడు. దేవునికి స్తోత్రం. ఎంత శ్రద్ధ తెలుసండి. ఎందుకో తెలుసా అంత ఇష్టం? ఇస్సాకు అబ్రహాంకి విధేయుడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇస్సాకును దీవించడానికి కారణం కూడా అదేనండి. ఇస్సాకులో ఉన్న దేవుడు లేఖనం కూడా చెప్తుంది, బళ్ళు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. దేవుడు కావాల్సిందేనండి మాట వినడం. సమయాలు ఏమంటే మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో ఈ మాట కనిపిస్తాయి. మాట వినడం దేవుడికి కావాల్సిందే. విధేయత కావాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన తండ్రిని మనం సంతోషపరచాలంటే మాట వినేవారమై ఉండాలి. హల్లెలూయా. మీ గుండెల మీద మీరు చేసుకొని ఈ మాటలు వినేవారు ఎవరైనా నిజాయితీగా చెప్పండి, ఇదిగో వినబడుతున్నా, ప్రకటించబడుతున్నా దేవుని మాటలన్నీ నేను చేస్తున్నానండి, వింటున్నాను, ఐఎమ్ సో ఒబీడియంట్ అని చెప్పగలరా? చెప్పగలరా అండి? చెప్పే దమ్ముందా? హల్లెలూయా. నాకైతే లేదండి. ప్రభు చెప్పే 100 మాటల్లో సాయి శక్తుల కొన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాం, అన్ని చేయలేము. చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రతిసారి ఓటమే. కానీ ప్రభు అన్నారు, నువ్వు ప్రయత్నిస్తే చాలు. దేవునికి స్తోత్రం. ప్రభువు కావాల్సింది ఎవరో తెలుసా? మాట వినేవాళ్ళు. దేవునికి స్తోత్రం. కానా వివాహంలో అద్భుతం జరిగింది. ఎంతమంది తెలుసు? నీళ్లను ద్రాక్షరసంగా దేవుడు మార్చాడు. కారణం నీళ్ళున్నాయనా, రక్తబాధలు ఉన్నాయనా, మరియమ్మ చెప్పిందనా? కాదండి. అక్కడ అద్భుతం జరగగల కారణం ఏంటో తెలుసా? నేనంటాను విధేయత. దేవునికి స్తోత్రం. పని వాళ్ళు చూసి ప్రభు అన్నాడు, నేలతో రాజభవనం నింపండి. ఏదో చెక్కడేమో నింపారు, అంచులు మట్టుకు నింపారు, మొత్తం ఖాళీ లేకుండా.
ఇప్పుడు అన్నారు ఆ నీళ్లు ముంచి పట్టుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి. ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ద్రాక్షరసం అయిపోయిందిరా బాబు, ద్రాక్షరసం కావాలని పిల్లలు అందరూ చూస్తున్నారు, నువ్వు నీళ్ళకి వెళ్ళమన్నావేంటి? ఏం అనలేదండి. ప్రభు చెప్పిన మాట చెప్పినట్టు చేశారు. విధేయత, దే ఆర్ సో ఒబీడియంట్. అందుకనే అక్కడ అద్భుతం జరిగిపోయింది. దేవునికి స్తోత్రం. నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయాయి. అప్పుడు దాకా ఇచ్చిన మంచి రసం ఏమో జబ్బు రసం అయిపోయింది, ఈ నీళ్ళేమో మంచి రసం అయిపోయింది. దేవునికి స్తోత్రం. మన బ్రతుకుల్లో కూడా అంతేనండి. ఇప్పుడు దాకా నేను చాలా బాగున్నాను, సో బ్లెస్డ్ అనుకున్నావు కదా, దేవుడు మాట వించుడు, నీ ముందున్న జీవితం కంటే నీ తర్వాత జీవితం అద్భుతంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. తండ్రిని సంతోషపరిస్తే అని నిన్ను ఎప్పుడు ఒంటరిగా వదిలేడు. తండ్రిని సంతోషపెట్టాలంటే మాట వినాలి. పలకబడుతున్న దేవుని మాట, చదవబడుతున్న దేవుని మాట, వినిపించబడుతున్న దేవుని మాట, ప్రభు మనకు చెప్తున్న సంగతి ప్రతీది చేయగలగాలి. హల్లెలూయా. మన పెద్దయ్య గారిలో ఉండే ఒక లక్ష్యం చెప్తారా, చాలా మంది పిల్లలకు అర్థం కాక విసిగిపోతా ఉంటారు. విసిగిపోయి డాడీ ఇప్పుడు చూసి తిడతారు అనుకుంటారు. పెద్దయ్య గారు మనకి ఏదైనా పని చెప్పారు అనుకోండి, పని అంతా చేశాక అది చేసిన పని కోసం మాట్లాడరు, అందులో ఉండే చిన్న లోపం మీద నమ్మడుతుంది, దాన్ని చూపిస్తే తిడతా ఉంటారు. దేవునికి స్తోత్రం. అవునా? పొద్దు నుంచి మా వాళ్ళు ఏది ఎక్కడ ఉంది, పొద్దు నుంచి సాయంత్రం దాకా తెక్క పని చేస్తూ ఉంటారు. సరిగ్గా ప్రార్థన నుంచి ఇంటికి రాగానే డాడీ చూసి ఆ షూ అలా ఉందేంటి, ఆ దూరం ఉందేంటి అంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇక కనిపిస్తా ఉంటుంది, ఈలో పొద్దు నుంచి పని చేసాం, ఆ చిన్న పనే తేడా వచ్చింది, దాన్ని చూపించి డాడీ తిడతారేంటి. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, చాలా మందికి ఆయన మనసులో ఉన్న విషయం ఏంటంటే మనం పర్ఫెక్ట్ గా ఉండాలి. దేవునికి స్తోత్రం. చేసే ప్రతి పని పూర్తిగా సక్రమంగా ఉండాలి. హల్లెలూయా. ప్రభు కోరుకుని కూడా అదేనండి, మనం దేవునికి సంపూర్ణ విధేయులు అవ్వాలి. అన్ని వింటున్నాం కదా, ప్రార్థన చేసుకుంటున్నాం కదా, వాక్యం చదువుతున్నాం కదా, ఏదో ఒక పూట సరిగ్గా లేవు, ఆ పూట కూడా నువ్వు సరిగ్గా ఉండాలనేది ప్రభు కోరిక. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరిని దీవిస్తాడో తెలుసా? సంపూర్ణ విధేయత గలవారిని. దేవునికి స్తోత్రం. దేవుడు లేఖనం చెప్తుంది, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం ఏమండి 6వ వచనంలో 7వ వచనంలోను ఎంత మంచి మాట ఉందో తెలుసా? దేవుడు మనల్ని దీవించడానికి ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనం దీన మనస్కులమై ఉండాలి. హల్లెలూయా. అనగా పూర్తిగా ఒబీడియంట్ అయిపోవాలి. దేవుడు లేఖనం చెప్తుంది, మహోన్నతుని చాటున నివసించేవాడే, చాటున నివసించేవాడే చెప్పండి. చాటు ఉండడం అంటే ఏంటి చెప్పండి? అక్కడ మనకు కనిపించమండి, మన ముందు దేవుడే ఉండాలి. దేవునికి స్తోత్రం. నా ముందు నేను కనిపించదు, ఇంకా నా పెత్తనమే ఉండదు. సామెతల గ్రంథంలో మనం చదువుతాం కదా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఏమంటే దేవుడి చిత్తానికి నీ జీవితంలో పూర్తిగా అంగీకరించు. పూర్తిగా అంగీకరించాలండి. మనం చెప్తున్నా సార్, మనకు నచ్చింది అనుకోండి, చేసే పని మనకు అనుకూలంగా ఉందనుకోండి, దాన్ని చేసేస్తాం, దేవుని చిత్తం అంటాం. హల్లెలూయా. నచ్చకపోతే అబ్బాయి దేవుని చిత్తం కాదని అందుకే చేయలేదు నేను. కొన్నిసార్లు అన్నీ మనకు నచ్చినట్టు ఉండవండి. అబ్రాహాంకి ఇస్సాకుని బలి ఇవ్వడం ఇష్టం అంటారా? నచ్చే పని అంటారా? కానీ చేశాడా లేదా? దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు నీకు నచ్చదు. శుక్రవారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలా, ఆధారాలు ఆరాధనకి వెళ్ళాలా, నియామం కూడా వెళ్ళాలి, కొన్నిసార్లు బాగోదు కానీ వెళ్ళాలా, నచ్చుతుందండి. వర్షం పడుతుంది ఊర్మని, శుక్రవారం ఎదురు నేను ఎగేసుకుని వచ్చేసాను, ఇక్కడ ఎవరు ఉంటారు, నాకు బాధ వచ్చేస్తా ఉంటుంది. మనకి ఏమనిపించాలి? శుక్రవారం ప్రార్థన అన్నిసార్లు అనుకూలంగా ఉండదు, కొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటుంది, కానీ ఏం చేయాలి? మనం వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. మన విధేయతను ప్రభు సన్నిధిలో ఎప్పుడు సంపూర్ణంగా చూపించగలుగుతామో అప్పుడు దేవుని సంతోషపరచగలుగుతాం. దేవునికి స్తోత్రం. సమయం అయిపోతుంది, నేను త్వరగా చెప్పేస్తున్నాను. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సంతోష పెట్టడానికి చెడుతనానికి దూరంగా ఉండాలండి. ఏం చేయాలి? ఎలా? యోసేపుని జ్ఞాపకం చేసుకోండి. ఆదికాండం 37వ అధ్యాయంలో మనం చూస్తాం. యోసేపులో బెస్ట్ క్వాలిటీ ఏంటో తెలుసా? విధేయతతో పాటు చెడుతనానికి దూరంగా ఉండే లక్షణం. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి కూడా అంతేనండి. మనోడు చెడుతనానికి దూరంగా ఉండడమే కాదు, ఎక్కడైనా చెడు కనిపించిందంటే, అన్నం చెడు చేశాడంటే అది పట్టుకొచ్చి నాన్న చెప్తాడు. దేవునికి స్తోత్రం.
చెడుకు దూరంగా పారిపోతాడు. అందుకే యోసేపుని దేవుడు ఎంత దీవించాడో. యోసేపు అంటే యాకోబుకు అంత ఇష్టం ఎందుకయ్యా అంటే స్పెషల్. అంటే ఇష్టమైన భార్య పుట్టిన కొడుకని కాదండి, అదొక రీజన్. అయినా యోసేపులో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటరా అంటే మాట వింటాడు, చెడుతనానికి దూరంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడికి మనం ఇష్టమైపోవాలంటే చెడుకు దూరంగా ఉండాలండి. ఎందుకు పాస్ చేయాలంటే మన దేవుడిలో చెడు లేదు, నాలో పాపం ఉండదని మీలో ఎవడు స్థాపించగలడు అని చెప్పిన దేవుడు యేసుప్రభు మాత్రమేనండి. దేవునికి స్తోత్రం. పాపం లేనుడు ఆయన. మరి ఆయన పిల్లలు ఎలా ఉండాలి? హల్లెలూయా. పాపం లేనివాడిగానే ఉండాలి. ఈరోజు మనం చూస్తాం లోకంలో, రే నువ్వు తాకరా, నాకంటే ఏదో అయిపోయింది ఏమంటారండి, నేను ఎలాగా తాగి చెడిపోయాను, తాకరా అంటే కొడుకుంటాడంటే చెప్పండి చూద్దాం ఇంటాడా? నువ్వు తాగుతున్నావు కదా, నేను తాగుతున్నా అక్కడ. అదే నువ్వు తాగడం మానేసి నీ కొడుకు చెప్పు. నేను ఒక ఇలిస్ట్రేషన్ విన్నానండి. ఒకరోజు మహాత్మా గాంధీ, మనందరూ తెలుసు కదండి, జాతిపిత, ఆయన దగ్గరికి ఒక చిన్న కుర్రాడు ఒక అమ్మ పట్టుకొచ్చిందంట. గాంధీ గారు మా అబ్బాయికి చెప్పండి, వీడు బెల్లం ఎక్కువ తినేస్తున్నాడండి. వీడు బెల్లం ఎక్కువ తినేస్తున్నాడండి. మీరు మాట చెప్తే పెద్దోళ్ళు కదా, గాంధీ తాత అందరికి ఇష్టం కదా, మీరు చెప్తే మానేస్తాడు అంటే గాంధీ తాత అన్నాడంట, అమ్మ ఓ 10 రోజులు పోయాక తీసుకురాడు. ఏమంటండి? ఓ 10 రోజులు పోయాక తీసుకొని రా, అప్పుడు చెప్తాను. ఏమో మరి ఎందుకన్నా తెలియక పోయి ఓ 10 రోజుల తర్వాత తీసుకొచ్చిందండి. అప్పుడు చెప్పాడు, అబ్బాయి బెల్లం తినకరా, మంచిది కాదు అని. దేవునికి స్తోత్రం. అమ్మకి అర్థం కాలేదు, ఈ మాట అప్పుడే చెప్పచ్చు కదా, 10 రోజులు పోయాక అమ్మాడు ఎందుకు ఉండబట్టలే అడిగేసినాడు గాంధీ గారు. ఈ మాట సింపులే కదండి, ఇది అప్పుడే చెప్పొచ్చు కదా, ఈ పాట 10 రోజుల ముందే మా అబ్బాయి మానేసి ఉండేవాడు, ఇప్పుడు చెప్తున్నారు ఏమన్నారంటే, అమ్మ నాకు కూడా బెల్లం అంటే చాలా ఇష్టం ఏంటండి, నేను కూడా గట్టిగానే తింటాను బెల్లం, మరి నేను మానేమని చెప్పాలంటే నేను మానేయాలి కదా, నాకు మానేది ఒక 10 రోజులు టైం పడుతుందని ఈ 10 రోజులు నేను బెల్లం తినడం మానేసి అలవాటు నేను మార్చుకొని అప్పుడు అబ్బాయికి చెప్పానమ్మా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మనం ఏదైనా ఒక పని ఇంకొకరికి చెప్పాలంటే మన పని. ఇప్పుడు దేవుడు మనం పాపం నుంచి దూరంగా ఉన్నామంటాడు. కారణం తెలుసా, ఆయన పాపమే లేదు. దేవునికి స్తోత్రం. ఆయనకున్న పేరేంటో తెలుసా, పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన తండ్రిని సంతోష పెట్టాలంటే ఏం చేయాలి? మా ఇంట్లో పుట్టిన ముగ్గురికి మంచిగా అలవాటైపోయిందండి. ఆ తాతను సంతోష పెట్టాలంటే ఏం చేయాలి తెలుసా? మా ప్రైజ్ది కానీ ప్రిన్స్ గారి కానీ వెళ్ళిపోయి తాతను మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏం చేస్తారండి? ఆ తాత దగ్గరికి వెళ్ళాలంటే మోకరించి ఇంకేం చేసినా సంతోషపడ్డారు. ప్రార్థన చేస్తేనే, వాక్యం చదివితేనే దేవుడికి ఇష్టంగా ఉంటాడని సంతోషం. అలా తెలిసిపోయింది. వాళ్ళ అమ్మ బాగా నేర్పించింది. వీడికి ఫోన్ చేసినా కూడా తాతకు ప్రార్థన చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. చేయకుండా ముడిచిపోతా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈయన ప్రార్థన చేసేవాడు, వాక్యం చదివేవాడు, దేవుడికి ఇష్టంగా బ్రతికేవాడు. మరి తన బిడ్డలో ఆ ఉంటేనే ఇష్టపడతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ తండ్రి నేను చూసి సంతోషపడాలంటే ఆయన పాపం లేనుడు, నువ్వు కూడా పాపం లేకుండా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. యోసేపు తన తండ్రికి ఎందుకు అనిపిస్తున్నాడంటే పాపానికి దూరంగా బ్రతకాలనుకున్నాడు. అసలు యెహోవా యందు భయభక్తులు కలిగి నివసించడం అంటే చెడుతనాన్ని అసహించుకోవడమే. సాంఖ్యం 8:13 ప్రకారం. కాబట్టి ప్రియులారా, రెండో మాట, పాపానికి దూరంగా, చెడుతనానికి దూరంగా బ్రతకండి. మన తండ్రిని సంతోషపరచగలుగుతాం. దేవునికి స్తోత్రం. మూడవ మాట చెప్పేస్తున్నాను చూడండి. యెఫ్తా కుమార్తె, మనందరూ తెలుసు కదా, ఎవరండి? యెఫ్తా కుమార్తె. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 34 నుంచి 36 వరకు చదువుతాం. యెఫ్తా అనేవాడు యుద్ధానికి వెళుతూ, శత్రువుల మీద యుద్ధానికి వెళుతూ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఈ యుద్ధంలో నువ్వు నాకు సహాయం చేస్తే నేను యుద్ధంలో గెలిచిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు నా ఇంట్లో నుంచి ఏది ముందు నాకు ఎదుర్కొంటూ వస్తుందో దాన్ని బలిగా అర్పించేస్తాను. దేవునికి స్తోత్రం. అది యెఫ్తా దేవుడి దగ్గర చేసిన మొక్కుబడి. వెళ్ళాడు యుద్ధానికి, యుద్ధం గెలిచేసాడు, హ్యాపీగా వస్తాడు. ఎదుర్కొంటా ఒక్కగానొక కుమార్తె ఎదుర్కొంటూ వచ్చింది. దేవునికి స్తోత్రం. అప్పుడు దాకా సంతోషం ఎదుర్కొపోయిందండి. బట్టలు చింపేసుకున్నాడు. అయ్యో నా కుమార్తె అని ఎంత బాధ పెట్టావు, నా దేవుడిని ప్రమాణం చేశాను, మొక్కుబడి చేశాను, ఇదిగో నా ఇంటి ముందు నుంచి ఏది ముందు వస్తుందో దేవుడు బలిగా ఇస్తాను మొక్కుకున్నానంటే
నువ్వు మొక్కుకున్నావు, నాకేటి సంబంధం అనలేదండి. మన పిల్లలు ఏమంటారు, బాబు గారు గుడి కొత్తామని మొక్కుకున్నాడు అంటే నీ మొక్కుబడి నీ ఇష్టం, నన్ను ఎందుకు అడుగుతున్నావు? నువ్వేదు అమ్మా కోడికి మాట ఇచ్చానమ్మా, పెళ్లి సంబంధం చూశాను చాలా మంచివాడు, నీకు మంచి తగిన జోడు చేసుకోవాలమ్మా, నువ్వు చేసుకో అంటారు. ఏమంటారా నీళ్ళు? దేవునికి స్తోత్రం. మన పిల్లలు ఇలా ఉంటారు. యెఫ్తా కుమార్తె ఏమని, అయ్యో నా తండ్రి నువ్వు మొక్కుకున్నావా, నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి, నువ్వు మొక్కుకున్నట్టే నువ్వు చేయరాదా, అయితే నాకు 2 నెలల టైం ఇవ్వు, నేను కూడా దేవుణ్ణి అడుగుతాను ఎందుకు నాకు ఇలా చేశాడో. దేవునికి స్తోత్రం. ఎప్పుడు దేవునికి మనం సంతోషపెట్టగలుగుతామంటే దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడినప్పుడు. దేవునికి స్తోత్రం. అది కష్టమైన, బాధ అయినా, శ్రమ అయినా, సంతోషమైన, ఆనందమైన, ప్రభు చిత్తం నీ జీవితంలో ఇది అని తెలిసిన తర్వాత పూర్తిగా లోబడిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అలా చేయమండి. చేస్తారా అండి? చెప్పండి చదువు, చేస్తారా? దేవుని చిత్తం మంచిగా మనకు అనిపిస్తే చేస్తాం. హల్లెలూయా. యెఫ్తా కుమార్తె అలా చేయలేదండి. అయ్యో నా తండ్రి నువ్వు మొక్కుకున్నావా, అలాగే చేయండి. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం తెలుసా అండి. తన తండ్రిని సంతోషపెట్టింది, చరిత్రలో నిలిచిపోయిందండి. ఒక పండగ చేస్తారు యెఫ్తా కుమార్తె కోసం ఇశ్రాయేలీయులు. హల్లెలూయా. ప్రసిద్ధి చేయడం కద్దా రాయబడింది యెఫ్తా కుమార్తె కోసం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం దేవుని చిత్తానికి పూర్తిగా లోబడే వారం కావాలి. ఈరోజు మనం ఎలా ఉంటామో తెలుసా? ఉండకూడని ప్లేస్లో ఉంటాం. దినాలాగా ఎక్కడ ఉంటాం? చేయకూడని పనులు చేస్తాం. ఎలియాజరు లేకపోతే అహరోను కొడుకుల్లాగా. ఎవరిలాగండి? నాదాబు అబీదులు దేవునికి అర్పించాల్సిన ఏమంటే అగ్ని ప్రకారం అర్పించకుండా అన్యాగ్ని పట్టుకొచ్చి దేవుని కోపానికి బలైపోయి తండ్రికి దుఃఖాన్ని తెచ్చారు. చేయకూడని పని చేయడం వల్ల, చూడకూడని చూడడం వల్ల, వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళడం వల్ల తమ పిల్లలు తన తండ్రులకి కష్టాలు కూడా తెచ్చారండి. ఇలా చాలా మంది మనం అలాగే ఉన్నాం. చూడకూడని కొన్ని చూస్తున్నాం, చేయకూడని చేస్తున్నాం, వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్తున్నాం, మన తండ్రికి దుఃఖాన్ని చేస్తున్నాం. హల్లెలూయా. నేను ఎంత బాగా చేస్తున్నాను కదా, వెళ్ళి బ్రాంచ్ షాప్ ముందు ఉన్నాను అనుకోండి, మందు అమ్మే వైన్ షాప్ దగ్గర ఉన్నాను అనుకోండి, మా నాన్న సంతోషం ఉంటారా? అది నేను వెళ్ళకూడని ప్లేస్, అక్కడికి వెళ్ళకూడదు. అవునా? ఇప్పుడు చూడండి, దేనా చూడకూడని చూడడానికి వెళ్ళకూడని ప్లేస్కి వెళ్ళింది. జీవితాన్ని నాశనం చేసుకొని తండ్రికి, తమ అన్నదమ్ములకి దుఃఖాన్ని తెచ్చింది. అంతేకాదు ఒక పట్టణం నాశనం అయిపోవడానికి కారణం అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను చెప్తున్నాను ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన రక్తం ఇచ్చుకున్న ఆయన కుమారుడు, కుమార్తె. యు ఆర్ నాట్ ఎ నార్మల్ పర్సన్. నువ్వు చాలా సామాన్యమైన వ్యక్తులు కాదు. మనం అనుకుంటాం నేను చాలా దీర్ఘాన్ని, దిక్కులేని దాన్ని, దూరిని. ఎంత మాత్రము కాదండి. అసలు నీ విలువ కంటే శరాబు ఇంకా ఈ ప్రపంచంలో కొట్టలేదు. ఎందుకో తెలుసా? నీ విలువ యేసు రక్తం అంత విలువ. దేవునికి స్తోత్రం. యేసు తన రక్తం ఇచ్చి నేను కొన్నారు. యూఆర్ సో స్పెషల్. నిన్న ఒక అక్క అంటుంది, నిన్న మనం ప్రభు నాకు చెప్పారు నేను చాలా యూనిక్ అని. ఎలాగని? యూనిక్ అంటే చాలా ప్రత్యేకమైన దానిని నా ప్రభు నాకు చెప్పారండి. నాకు అనిపించింది అది నాకు ఎప్పుడో చెప్పాడు ప్రభు. దేవునికి స్తోత్రం. నేను చాలా స్పెషల్ అండి దేవునికి. నువ్వు కూడా దేవునికి చాలా స్పెషల్, చాలా ప్రత్యేకమైన దాని. నువ్వు దేవుడు తన రక్తం వచ్చి నేను కొన్నాడు. అవునా? హల్లెలూయా. మనం సామాన్యులం కాదు. ఇంత ప్రత్యేకత ఇచ్చిన దేవుణ్ణి బండి మీద వస్తున్నప్పుడు కారులో నా మనసులోకి వచ్చిన ఆలోచన తెలుసా? దేవుడు మనల్ని ఎలాంటి స్థితిలో నుంచి తీసుకొచ్చాడో తెలుసా? ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని, పాపంలో పొరలాడుతున్న వారిని, మనుషుల చేత అసహించుకున్న వారిని, మన అలవాట్ల వల్ల, మన పరిస్థితుల వల్ల, ఈ లోపల మనల్ని వ్యతిరేకించిన వారిని, ఏమండి మనల్ని తన పెంట కుప్పల మీద నుంచి లేపి తన ప్రజల ప్రధానులతో కూర్చుని పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. యేసు రక్తం అంత విలువైనది నీకు. నువ్వు చిన్నదానం కాదు, సామాన్యమైన దానం కాదు. నేను ఒంటరిదానం బాధపడుతున్నావు. ఒంటరిదానం కాదే కాదు. నువ్వు
గుర్తుపెట్టుకో, నీతో నీ తండ్రి ఉన్నాడు. తన రక్తమంతా విలువిచ్చాడు, నిన్ను ఉన్నతంగా మార్చేశాడు. ఆయన సాధనం నువ్వు. చాలా గర్వంగా గొప్పగా ఫీల్ అవడం మాత్రమే కాదు, ఇంత ఘనత ఇచ్చిన నా తండ్రిని నేను సంతోష పెట్టాలి అనుకోవాలి. దేవుని స్తోత్రం. ఏం చేయాలి? ఇంత ఘనత ఇచ్చిన నా తండ్రిని సంతోష పెట్టాలి. ఇంత ప్రత్యేకంగా నన్ను మార్చేసిన నా తండ్రిని నేను సంతోష పెట్టగలగాలి. అందుకోసం నేను భక్తి జీవిత ప్రయాణం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ భక్తి జీవిత సాధకంలో, ఈ విశ్వాస ప్రయాణంలో మన తండ్రిని మనం సంతోష పెడుతున్నామని ఒకసారి ఆలోచన చేయండి. నేను ఒక లేఖన భాగాన్ని చదివాను. నీకోసం కష్టపడి ప్రయాసపడుతున్న మీ దైవజనులు మీ నిమిత్తము దుఃఖపడి ప్రార్థన చేయకుండా చూసుకోవడం ఉండదండి. ఎలాగండి? మీకోసం ప్రయాసపడుతున్న మీ దైవజనుడు మీ నిమిత్తము దుఃఖంతో ప్రార్థన చేయకూడదంటండి. ఎలా ప్రార్థన చేయాలి? సంతోషంగా ప్రార్థన చేయాలి. ఒక దైవజనుడి కోసం అంత ప్రత్యేకంగా రాయబడితే నీకోసం ప్రాణం పెట్టేసి నీ దేవుడు, నీ తండ్రి నిన్ను చూసి బాధపడాలా? ఈరోజు మనం చూసి దేవుడు చాలా బాధపడతాడు. ఇవాళ ఉదయం కూడా నేను ప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్నాను. ప్రభు చాలా బాధ పెట్టేస్తున్నాను నేను, చాలా బాధ పెట్టేస్తున్నాను ఆయన. నేను కొన్నిసార్లు నా మాటలు, కొన్నిసార్లు నా ఆలోచనలు, కొన్నిసార్లు నా ప్రవర్తన నిన్ను చాలా బాధ పెట్టేస్తుంది అయ్యా. నా కోసం నువ్వు చాలా చేసావు, ఇప్పటికే ఇంకా బాధ పెడతానే ఉన్నాను. నేను సంతోషపెట్టడం పక్కన పెడితే నేను బాధ పెడుతున్నానయ్యా. హ్యాపీ ఫాదర్స్ డే నేను చూసిన తర్వాత నేను మొట్టమొదటి చెప్పింది దేవుడికే, నువ్వే నా తండ్రి అయ్యా, నువ్వే నన్ను రక్షించిన వాడవు. నేను సంతోష పెట్టాల్సింది పోయి నేను ఇంకా బాధ పెడుతున్నాను, ఆయన నన్ను క్షమించవాలని ప్రార్థన చేసుకున్నాను. నాకు అర్థమవుతుందో లేదో కొన్నిసార్లు నీ మాటలు, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ చేతలు, నువ్వు చేసే తింగర పనులు, వెళ్ళకూడని చోటకు వెళ్ళిన ప్రదేశాలు ఎంత బాధ పెడుతున్నాయో ప్రభు తెలుసా. ఎన్నిసార్లు ప్రభు అంటాడు, అయ్యో వీళ్ళ కోసం నా ప్రాణాన్ని పెట్టింది అని. దేవునికి స్తోత్రం. అలా అనిపించుకున్నామా? లేదు. మన కష్టమంతా పడి, శ్రమంతా పడి, లేదు నా తండ్రిని నేను సంతోష పెట్టాలి అని ప్రయాసపడదామా? అసలు ఆలోచన చేద్దాం. ప్రభు వల్లకు వెళ్తున్నాం, ప్రభు వాళ్ళని తీసుకుంటాం, ఆయన శరీరంలో రక్తంలో పాల్పొంగులు పొందుతాం. ప్రభా నువ్వు నా శరీరంలో భాగం, లేక నేను శరీరంలో భాగం అని చెప్తాను. ప్రభుతో ఎంత ఐక్యంగా ఉండాలని ఇష్టపడి, ఎంత ఇష్టంగా ఈ కార్యక్రమంలో పాల్పొంది నువ్వు నీ తండ్రిని సంతోషపడుతున్నావా? నీ వల్ల నీ తండ్రి సంతోషపడుతున్నాడా? ఒకసారి ఆలోచన చేయండి. లేకపోతే ఈ భక్తి జీవిత ప్రయాణం వృధా అండి. తండ్రిని సంతోష పెట్టలేని ఏమండి? కాబట్టి ప్రియులారా ఆలోచన చేద్దాం, ఒకసారి సపరీక్ష చేసుకుందాం. ఒకసారి మరలా మన భక్తి జీవితాన్ని చెక్ చేసుకుందాం. నేను తండ్రిని సంతోషపడుతున్నానా? ఆయన మాట వింటున్నానా? ఏం చేస్తున్నావు? ఆయన మాట వింటున్నానా? ఆయనకు లోబడుతున్నానా? ఏమిటి చెడుతనానికి, పాపానికి దూరంగా పరిశుద్ధంగా బ్రతకగలుగుతున్నానా? ఒకసారి ఆలోచన చేద్దాం. సంపూర్ణంగా దేవుని చిత్తానికి లోబడుతున్నానా? దీనాలాగా నచ్చిన చోటుకు పోయి, నచ్చినవి చూడాలనుకొని, నచ్చినవి తినాలనుకొని, నచ్చినట్టు బ్రతకాలనుకొని, ఫ్రీడమ్ కావాలనుకొని, ఏం కావాలనుకోనండి? చాలా మంది యవనస్తులు తమ తల్లిదండ్రులకి కష్టాన్ని తాడడం గల కారణం ఏంటి తెలుసా అండి? ఫ్రీడమ్. ఏం కావాలి? మాకు స్వేచ్ఛ కావాలి. నచ్చిన చోటికి వెళ్తాం, నచ్చినవి తింటాం, నచ్చిన వాళ్ళతో మేము సహవాసం చేస్తాం. చెయ్యి. రిజల్ట్ ఏంటి అని ఆలోచించి నీ తల్లిదండ్రులు సంతోషిస్తారా? నీ వెనుకున్న వాళ్ళు సంతోషపడతారా నువ్వు చేసే పనుల వల్ల? ఇది ఎప్పుడు ఎవరు ఆలోచించరండి. యవనస్తులు పెద్ద మైండ్ సెట్ అంటే వాళ్ళు చేసే పని చూస్తారు తప్ప రిజల్ట్ ఆలోచించరు. ఏం ఆలోచించరండి? దీని రిజల్ట్ ఏంటి? నాకున్న అలవాట్లు, నాకున్న పనులు, నేను చేస్తున్న పనులు, నా జీవితం ఎవరికైనా సంతోషంగా ఇస్తుందా? అట్లీస్ట్ నన్ను కన్నా మా అమ్మ నాన్నకి సంతోషకరంగా ఉందా? ఆలోచించాలి వద్దా? హల్లెలూయా. అలా ఆలోచించగలిగితే చాలా మంది తల్లిదండ్రులు కన్నీళ్ళు ఉండవండి, చాలా కుటుంబాలు నాశనం అవ్వండి, చాలా పిల్లల జీవితాలు అర్థాంతరంగా ఆగిపోవండి. ఆలోచన లేకే పొద్దు లేచిన హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని చెప్తారు. మళ్ళా నోటుతో చెప్పే పనులు వద్దండి. నీ క్రియలతో నీ తల్లిదండ్రులు ప్రేమించు, నీ తండ్రిని సంతోషపెట్టు. అప్పుడు నిజంగా చెప్పొచ్చు. నువ్వు చెప్పకపోయినా పర్లేదు, హ్యాపీ ఫాదర్స్ అని చెప్పకపోయినా పర్లేదు, మీ నాన్న హ్యాపీగానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. నేను కన్నందుకు వాళ్ళు సంతోషిస్తూనే ఉంటారు నువ్వు వాళ్ళకి నచ్చినట్టు బ్రతికితే. కాబట్టి ప్రియులారా
ఈ ఉదయం ఆలోచన చేద్దాం, సుపరిశీలన చేసుకుందాం. ఆలోచన చేస్తూ చెక్ చేసుకుంటూ మన బ్రతుకుని సరి చేసుకుంటూనే ప్రభు బలలోకి వెళ్తాం. ప్రభు అలాంటి స్థితి మనందరికీ అనుగ్రహించినట్టు కాక ప్రార్థన చేద్దాం. తలలో వంచండి. వచ్చిన మన అందరూ వెంటనే సర్దుకోవడం, తర్వాత సర్దుకోండి, వెంటనే మోకరించాలి. ప్రభు మాటకు వెంటనే విధేయత చూపిద్దాం. ప్రభా, నా బ్రతుకులో నేను సంతోషపెట్టే జీవితాన్ని ఇవ్వండి అయ్యా. నా వల్ల నువ్వు సంతోషపడాలి నాయన, నా వల్ల నువ్వు ఆనందించాలి. నా భక్తి జీవితం, నా విశ్వాస జీవితం నీకు సంతోషకరంగా ఉండాలి. అలా సహాయం చేయవా ప్రభు అని ప్రార్థన చేద్దాం. చిన్న మాట ప్రార్థన అందరూ చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంత మంచి దేవుడో, ఇదో ఎంత చక్కగా మాతో మాట్లాడుతున్నావు. నేను సంతోషపెట్టే బ్రతుకులు మాకు ఉండాలి అని నీ మాట వింటూ పరిశుద్ధంగా బ్రతుకుతూ సంపూర్ణ నీ చిత్తానికి లోబడుతూ ఇదిగో నాయన నేను సంతోషపెట్టే వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి అయ్యా. దేవాదేవ, మిమ్మల్ని బాధ పెట్టే వారంగా కాకుండా నువ్వు మా కోసం కష్టపడి శ్రమపడి సిలువలో నలిగిపోయి మమ్మల్ని కన్నావు. ఇంకా మమ్మల్ని బాధ పెట్టే వారంగా మేము ఉండొద్దయ్యా. మమ్మల్ని సంతోషపెట్టే వారంగా, నువ్వు మా ఇంత ఆనందించే వారంగా మేము బ్రతకడానికి సహాయం చేయమని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఫలింపునకు తీసుకొని రమ్మని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగనే